హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మన ఛానల్లో కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ మనసుకి చాలా దగ్గరైన వాళ్ళకి కథని షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి కథ కృషి పూర్ణిమ స్వాతి కథండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి కథ స్టార్ట్ చేసేద్దామా? ఆఫీస్ పనిలో తలమునకలై ఉండగా ధన్య నుంచి ఫోన్ కాల్. మూవీ చాలా బాగుందే. నా ఆలోచనలు మాటలు చాలా వరకు కనిపించాయి. నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. రైతు గురించి నేను ఏం మాట్లాడినా నవ్వి ఊరుకుంటావుగా. నువ్వు కుదిరినప్పుడు చూడు, ఆ రైతు పడే కష్టమేంటో, వాళ్ళ బాధలేంటో తెలుస్తుంది అంది. నేను నవ్వేసి అన్నాను, ఓ అవునా, బాగా ఎంజాయ్ చేసావన్నమాట అయితే అని. నీకు నేను చెప్పింది ఫన్నీగా ఉందా? పైగా రైతుల గురించి ఇంత ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఎంజాయ్మెంట్లో అనిపిస్తుందా నీకు? అసలు రైతే లేకపోతే మనకు అన్నం పెట్టే దిక్కే ఉండరు తెలుసా. ఆయన గవర్నమెంట్ వాళ్ళకి ఇంత నిర్లక్ష్యం చిన్నచూపు ఎందుకో రైతులంటే అంటూ ఆవేశంగా ఇంకా ఏదో చెప్తుండగా అన్నాను నేను. సరే ధన్య, నువ్వు చెప్పింది 100% కరెక్టే. నేనేం కాదనడం లేదు. నువ్వు వింతగా రైతుల గురించి బాధపడుతున్నావు కదా. నీకు ఆ రైతుకి సహాయపడే అవకాశం ఏదైనా వస్తే ఏం చేస్తావు? ఎగిరి గంతేసి ఆనందంగా ఒప్పుకుంటా. గొంతులోని ఆ ఆవేశం ఏమాత్రం తగ్గకుండా చెప్పింది ధన్య. సరే, రేపు వీకెండ్ పొద్దున్నే నా ఫ్లాట్కి వచ్చి నీకు ఎంతగానో నచ్చే ఓ చోటికి తీసుకెళ్తాను, బాయ్ అని ఫోన్ కట్ చేసి తిరిగి నా పనిలో పడిపోయాను. అనుకున్నట్టుగానే శనివారం పొద్దున్నే వచ్చింది ధన్య. ఇద్దరం టిఫిన్ చేసి బయలుదేరాం. దాదాపు గంటన్నర ప్రయాణం తర్వాత చేరవలసిన చోటికి చేరాం. కారు దిగుతూనే చిన్నపిల్లలా మారిపోయింది ధన్య. పచ్చని పొలాలు, గాలికి తల్లాడించే పైరు, దూరంగా కొండలు అన్నీ చూసి రకరకాలుగా సెల్ఫీలు దిగింది. స్వర్గం అంటే ఇదేనేమో అసలు. అయినా మన రైతుల శ్రమైక స్వర్గం ముందు ఆ దేవతల స్వర్గం కూడా దిగదుడిపే. ఆ సెల్ఫీలని రకరకాల క్యాప్షన్లతో పోస్ట్ చేస్తూ అంది. అవును, నిజమే. కొందరు రైతులు తమ యవ్వనాన్ని అందాన్ని దారపోసి మరీ ఈ పసిడి పంటల స్వర్గాన్ని సృష్టిస్తూ ఉంటారు అన్నాను. ప్రశ్నార్థకంగా చూసింది నా వైపు. నేను తన వైపు కాకుండా ఎటో చూస్తూ నిల్చున్నా. తను నేను చూసే వైపే తిరిగింది. కొంచెం దూరంలో దృఢమైన శరీరంతో ఓ యువకుడు పొలం కట్టు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వచ్చే వ్యక్తిని చూసి ధన్య ముఖంలో రంగులు మారుతున్నాయి. ఇబ్బందిగా కదిలి ఏదో పనున్న దానిలా వేగంగా కారు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ వస్తున్న వ్యక్తి సూర్య. కాలేజీలో మా సీనియర్. ధన్య ఒకప్పటి డ్రీమ్ బాయ్. తనే కాదు, చాలామంది అమ్మాయిలు సూర్యని తన కలల రాకుమారుల్లా భావించేవాళ్ళు. అతను మాత్రం ఎప్పుడు ఎవరిని పట్టించుకున్నదే లేదు. కానీ ధన్య పట్ల మాత్రం ఏదో ఆరాధన భావం అతని కళ్ళలో మాత్రం వ్యక్తమయ్యేది. పెళ్ళంటూ చేసుకుంటే సూర్యనే చేసుకోవాలి అంటూ ఉండేది ధన్య ఎప్పుడు. మా గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి తను MBA చివరి సంవత్సరంలో ఉన్నాడు. నాకు ధన్యకి వేరు వేరు సీట్లు వచ్చి పీజీల్లో జాయిన్ అయ్యాం. సెకండ్ సెమిస్టర్ అయ్యాక కలిసాం. మేమిద్దరం బస్టాప్లో ఉండగా అటువైపు వెళ్తూ కనిపించాడు సూర్య. అన్నాను ధన్యతో. తను ఆసక్తి చూపలేదు. అప్పుడు గమనించాను సూర్య రూపంలో వచ్చిన మార్పుని. వర్చస్సు తగ్గి కొంచెం కాంతి విహీనంగా అయ్యాడు. పీజీ అవగానే ఉద్యోగం వెతుక్కోకుండా సిటీ వదిలేసి వాళ్ళూరు వెళ్ళిపోయాడట. ఆ పల్లెల్లో సెటిల్ అవడానికి అంతంత చదువులెందుకో అర్థం కాదే బాబు నాకు అంటూ నిట్టూర్చింది ధన్య అతను అలా వెళ్ళగానే. ఆ తర్వాత కొన్నాళ్ళకి మరో చోట అనుకోకుండా కలిశాను సూర్యని. తను వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పాడు. తనకెంతో గౌరవప్రదమైన నచ్చిన వృత్తి అని చెప్పాడు. అతని మాటల్లో నాకు ఎందుకో వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది. అరే, ఏంటలా ఎండలో మిమ్మల్ని నేరుగా ఇంటికి వెళ్ళమని చెప్పానుగా అంటూ సూర్య పరకలింపుతో గతంలోంచి బయటకొచ్చాను. ఏం పర్లేదు, ఈ కాస్తండకే ఏమైపోతాం అంటూ నవ్వుతూ కారు వైపు నడిచాను. ధన్య ఇక తప్పదన్నట్లు పలకరించింది అతన్ని. అమ్మ మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది, మీరు పదండి, నేను బైక్ మీద వచ్చేస్తాను అంటూ దూరంగా చెట్టు కింద ఉన్న తన బైక్ వైపుకి వెళ్ళాడు అతను. ఇక్కడికి వస్తున్నట్లు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిలదీసింది ధన్య. అదేంటి, నీకు రైతులన్నా వ్యవసాయం అన్నా చాలా ఇష్టం కదా. రైతుల్ని, వారి కష్టసుఖాల్ని దగ్గరుండి చూస్తే ఇంకా సంతోషిస్తావు అనుకున్నాను అంటూ కారు స్టార్ట్ చేస్తూ అన్నాను. అది సరే, అసలు నువ్వు నాతో సూర్యతో కాంటాక్ట్లో ఉన్నట్టు నాతో కనీసం చెప్పలేదు అంటూ నిష్ఠూరంగా ధ్వనించింది తన గొంతులో. నేను చాలాసార్లు చెప్పాలని చూశాను. తన గురించి ఎప్పుడు మాట్లాడినా మరింకేదో చెప్పి డైవర్ట్ చేసేదానివి, మర్చిపోయావా? నేను సూటిగా అడిగేసరికి ఏమీ సమాధానం ఇవ్వకుండా కిటికీలోంచి ఏటో చూస్తూ కూర్చుంది. 5 నిమిషాల్లో సూర్య ఇంటికి చేరిపోయాం. సూర్య అమ్మగారు చాలా ఆదరంగా చూస్తారు.
వాళ్ళ ఇంటికి ఎవ్వరు వెళ్ళినా చల్లని మజ్జిగ ఇచ్చారు ఆవిడ వెళ్ళగానే. మీ వాళ్ళందరూ రాలేదా అని అడిగారు. ఎవరన్నట్లు ఆశ్చర్యంగా చూసింది నా వైపు ధన్య. లేదాంటీ, వాళ్ళందరూ మొన్ననే కేరళ వెళ్ళారు, ఏదో కొత్త రకం సాగుబడి గురించి తెలుసుకోవడానికి. నాకు సెలవు దొరకలేదు వెళ్ళడానికి అన్నట్లు తను నా చిన్నప్పటి ఫ్రెండ్ ధన్య. రైతులంటే చాలా అభిమానం అని పరిచయం చేశాను. కొంతసేపు మాట్లాడుకున్నాక పెరళ్ళలోకి తీసుకెళ్లారు ఆంటీ. ధన్య, నీకు తెలుసా, ఆంటీ కూడా ఒక ఆదర్శ మహిళా రైతు. ఇప్పుడు పొలానికి వెళ్ళనివ్వకుండా మొత్తం పనులన్నీ సూర్యానే చూస్తున్నాడని ఇలా పెరటినే చిన్న పొలంలా మార్చేశారు ఆంటీ అన్నాను నవ్వుతూ. నాదేముందమ్మా, మా అత్తగారైతే యుద్ధరంగంలో ఝాన్సీ రాణిలా ఒక్కతే ఎకరాలకెకరాలు పండించేశారు అన్నారు పెద్దగా నవ్వేస్తూ. మరి మీ మామగారు? ఏదో అడగబోయి సందేహిస్తూ ఆగిపోయింది ధన్య. ఆయన ఆర్ఎన్బిఏలో చేసేవారమ్మా. ఎప్పుడూ ఉద్యోగంలో తలమునకలై ఉండేవారు. ఆయన తండ్రి గారు ఉన్నన్నాళ్ళు బాగానే సాగింది. ఆ తరువాత కౌలుకివ్వడం ఇష్టం లేక మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించారు ఆవిడ. మా సూర్యకి ఆవిడే ఆదర్శం. మంచి జీతం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన జీవితం అన్నీ కాదని వాడు అదే బాట పట్టాడు అంటూ తనని దేవుడి గది వద్దకి తీసుకువెళ్ళి సూర్య నానమ్మగారి ఫోటో చూపించారు. మంచి స్ఫురద్రూపి ఆవిడ. సూర్యకి చాలా వరకు ఆవిడ పొలికలే, రూపమే కాదు, ఆవిడ సంకల్ప బలం కూడా చాలా గొప్పది. ఆవిడ మనవడే కాకుండా నాలాంటి మరికొంతమంది యువతను కూడా వ్యవసాయం వైపు అడుగులేసేలా చేసింది అదే బలం అని నా నమ్మకం. ధన్యకి ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఉండగా గది మధ్యలో కొత్తగా వచ్చి చేరిన ఒక అందమైన చిత్రం నన్ను ఆకర్షించింది. కింద పొలాలు, పైన ఆకాశం, చల్లని చిరుజల్లులతో నల్లని మట్టి సుగంధాలను తట్టిలేపే నీలిమేఘాలు మరోవైపు, బంగారు వర్ణపు వెచ్చని కాంతితో పచ్చని పైనుని తడిపే బాణుడు మరోవైపు. కృషి పూర్ణిమ అని రాసింది కింద. అద్భుతంగా అనిపించింది నాకు. అలా చూస్తూ ఉండిపోయిన నన్ను గమనించి ఆంటీ అన్నారు, సూర్యానే వేశాడమ్మా. వర్ష ఋతువు రాగానే కృషి పూర్ణిమతో మొదలైన వ్యవసాయ పనులు ఎండావానలు రెండూ సవ్యంగా ఉంటేనే విజయవంతంగా పూర్తవుతాయని భావం. చాలా బాగుందంటీ అన్నాను. మీ ముగ్గురం ఇలా ఏదో మాటల్లో ఉండగానే సూర్య వచ్చాడు. సాయి, ఫణి, జనార్దన్ కూడా వచ్చారు తనతో పాటు. సారీ వర్ష, దారిలో వేరే పని ఉండి వెళ్లాల్సి వచ్చింది, లేట్ అయ్యింది సంజాయిషిలా అన్నాడు వస్తూనే. ఏం పర్లేదురా, నువ్వు ఏడాది ఆలస్యంగా వచ్చినా ఎడతెగనన్ని కబుర్లుంటాయి మా మధ్యలో అని నవ్వుతూ మా భోజనం ఏర్పాట్లు చూస్తానని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆంటీ. ధన్యని వాళ్ళ ముగ్గురికి పరిచయం చేశాక సాయి అన్నాడు, మేము ఇప్పటి వరకు 11 మంది వండి, మీరు కలిస్తే డజను మందిమవుతాం అని. నవ్వేసి ఊరుకుంది ధన్య. మరి ఇంకేం మాట్లాడలేదు. మళ్ళీ తనే అన్నాడు, ఈ బృందంలో రైతులం మీ నలుగురమేనండి. మిగిలిన వారంతా మీలాగే వ్యవసాయం మీద ఆసక్తితో మా పట్ల అభిమానంతో కలిసిన వారే. అంతా బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇలా రకరకాల విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. అందరం కలిసి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతులకి ఆధునిక సాగుబడి విధానాల గురించి, వాతావరణంలో మార్పుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలాగా ఎప్పుడు ఎలాంటి పంటలు వేయాలి, ప్లాస్టిక్ నివారణ చర్యలు, సహజ ఎరువులు, సహజ క్రిమిసంహారాల తయారీ ఇలా రకరకాల విషయాల మీద అవగాహన కల్పించి వాళ్ళు నష్టాల బారిన పడకుండా మా సాయి శక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకోసం మా బృంద సభ్యులు కొంతమంది దేశంలో రకరకాల ప్రదేశాలు తిరిగి కొత్త విషయాలు ఎన్నో తెలుసుకొని పరిశోధించాక వాటిని ప్రయోగపూర్వకంగా మీ నలుగురు ఆచరించి వాటి ఫలితాలు బాగుంటే రైతులకి చెప్తామన్నమాట. రైతుల మీద అభిమానం అంటే వాళ్ళ మీద జాలి పడడమో, గవర్నమెంట్నో మరొకరినో తిట్టుకోవడం కాదు కదా కావాల్సింది. వాళ్ళ కోసం మన వంతు చేయగలిగింది చేయడం, అంతే కదా అని తన స్పందన కోరుతున్నట్లు ఆగాడు. తనేదో ఇబ్బందిగా ఉన్నట్లు అనిపించింది నాకు. తేలికపరచడానికి అన్నట్లు అన్నాను నవ్వుతూ. మొత్తానికి ఇందులో వ్యవసాయం గురించి అస్సలే మాత్రం తెలియని దద్దమ్మని నేనే ధన్య. వీళ్ళందరి దగ్గర ఎన్నో విషయాలు తీసుకున్నాను అంటూ నా మాటకి అడ్డపడుతున్నాడు సూర్య. భలే దానివే, మొదట ఎవరికైనా ఏ విషయమైనా కొత్తే, అంత మాత్రాన దద్దమ్మలైపోతారా? కాస్త ఆగి ధన్య వైపు చూసి అన్నాడు, మీ ఫ్రెండ్ తన గురించి సాధ్యమైనంత తక్కువగా చేసి చెప్పుకోవడానికి చూస్తుందండి. అసలు మేము చేస్తున్న పనుల్లో చాలా వరకు తన ఆలోచనల నుండి వచ్చినవి. ప్లాస్టిక్ రహిత గ్రామాలు, కొన్ని చోట్ల సమిష్టి వ్యవసాయం, కొన్ని చోట్లేమో సహకార వ్యవసాయం, దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులకి మార్కెటింగ్ మెళకువలు నేర్పించడం, రైతుల కోసం నిర్వహించే రకరకాల వెబ్సైట్లలో సమాచారం వాళ్ళకి అందించడం, వాళ్ళని వాళ్ళ ఫోన్ల నుండే ఉపయోగించుకునేలాగా ప్రోత్సహించడం,
అంతెందుకు, ప్రస్తుతం తను మరో అద్భుతమైన ప్రాజెక్టు కోసం కష్టపడుతోంది తెలుసా? త్వరలో మేమందరం కలిసి ఒక స్కూల్ ప్రారంభించబోతున్నాం. వ్యవసాయ ప్రాధాన్యత ఎంతో ప్రయోగపూర్వకంగా చిన్నతనం నుంచే బోధిస్తామన్నమాట. అంతేగాక ఈ చుట్టుపక్కల 7-8 ఊళ్ళలో పిల్లలు సరైన స్కూల్ లేక రోజు చాలా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫీజులు కూడా నామమాత్రమే. పర్యావరణ సంరక్షణ, వ్యవసాయం గురించి సరైన అవగాహన ఉన్న భావి పౌరుల్ని తయారు చేయడం చాలా అవసరం. పైగా అది మన బాధ్యత కూడా. తన మాట అనగానే అసలు నేను వచ్చిన పని గుర్తొచ్చి, సూర్య, ఇదిగో కృషి విద్యాక్షేత్ర ప్రస్తుతానికి ఒక ఫైల్ రూపంలోనే ఉంది. త్వరలో ఆచరణలోకి వచ్చి ఎందరో గొప్ప మేధావి ఆధునిక రైతుల్ని, పర్యావరణ సంరక్షణని మన దేశానికి ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ ఆ ఫైల్ సూర్య చేతిలో పెట్టాను. అసలు ఇంత త్వరగా ఒక ఫైల్ రూపంలోకి వచ్చిందంటే మీ ఫ్రెండ్ చాలా కష్టపడుతున్నారన్నమాట అన్నాడు జనార్దన్ ధన్యతో. ఓ నవ్వు నవ్వేసి తను ఫోన్ తీసుకుని చూసుకుంటూ తనకేమీ పట్టనట్లు కూర్చుంది తను. నాకెందుకో కలుక్కుమంది. తను కొంచెం ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాను, కానీ మరీ ఇంతలా ముభావంగా అయిపోతుంది అనుకోలేదు. తను ఒకప్పుడు సూర్య అంటే ప్రాణం అన్న అమ్మాయి, పైగా రైతులంటే కూడా అభిమానం అన్నట్లు మాట్లాడుతుంది. ఎప్పుడు మాలో ఒకరిగా అవడానికి ఆసక్తి చూపుతుంది అనుకున్నాను, కానీ తను ఎందుకలా ప్రవర్తిస్తుంది అర్థం కావడం లేదు. టీచర్ల వివరాలు కూడా సేకరించావా అడిగాడు సూర్య ఫైల్లో నిశితంగా చూస్తూ. అంటే వివరాలైతే సేకరించాను, కానీ వాళ్లలో కొంతమంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపించారు సూర్య. అది కూడా పొద్దున్నే వచ్చి పాఠాలు చెప్పేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారట. కానీ ఎవ్వరూ ఇక్కడే ఉండి స్కూల్ నిర్వహణ బాధ్యత చూసుకోవడానికి ఇష్టపడడం లేదు. టీచర్లు సరిపోతారు. స్థలం, బిల్డింగ్, గవర్నమెంట్ ఫార్మాలిటీసు, ఈ సమస్యలేమీ లేవు మనకి. కానీ వీటన్నిటినీ అంకిత భావంతో నిర్వహించే వ్యక్తి కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే నేనే ఆ వ్యక్తిని అవుదామనుకుంటున్నాను అని తన సమాధానం కోసం చూశాను. అయ్యో, నువ్వు మా కోసం ఇప్పటికే చాలా కష్టపడుతున్నావు వర్ష. ఇది చాలు. బంగారం లాంటి నీ కెరియర్ని కూడా పణంగా పెట్టి మమ్మల్ని ఇంకా రుణగ్రస్తుల్ని చెయ్యొద్దు. చూద్దాం, ఏదో దారి దొరక్కపోదు అంటూ తన ఫోన్ తీసి కాంటాక్ట్స్ వెతకసాగాడు. అంటే నేను ఈ ప్రాజెక్ట్లో భాగం కాదా? కేవలం సాయం అందించేదానిని మాత్రమేనా? నవ్వుతూనే అడిగిన సూటిగా వచ్చిన నా ప్రశ్నకి, అరేరే, నా ఉద్దేశం అది కాదు. అయినా స్కూల్ ఐడియా ఇచ్చిందే నువ్వైతే నువ్వు ఇందులో భాగం కాకపోవడం ఏమిటి? కెరీర్ మంచి స్థాయిలో ఉండగా పాడు చేసుకోవడం ఎందుకని, అంతే. సర్లే, ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఈ వారంలో నువ్వు కలవాల్సిన మనుషులు, సేకరించాల్సిన వివరాలు ఇంకా ఉన్నాయి. అవి ఏం చేయాలో చెప్పాడు అని ఇంకా కొంతసేపు మాట్లాడాక భోజనం చేసి బయలుదేరాం. కారెక్కగానే సారీ చెప్పాను ధన్యకి. సారీ ఎందుకు లేవే బాబు, అసలు మీరేం మాట్లాడుకుంటున్నారో, నువ్వు వీళ్ళందరిలో ఎంత పరిచయం ఎప్పుడు పెంచుకున్నావో, మధ్యలో నన్నెందుకు తీసుకొచ్చావో అర్థం కాక చచ్చిపోతున్నా అంది కణతలు నొక్కుంటూ. సర్లే, బాగా ఇబ్బంది పడ్డావు, కొంచెం రిలాక్స్ అవ్వు అని తనకి నచ్చిన పాటలు పెట్టాను. కొంతసేపటికి ధన్య మళ్ళీ హుషారవడం గమనించన్నాను. ఈ ఏడాదిలో సూరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారే ఆంటీ. పాపం, ఆంటీకి వయసు అయిపోతుంది కదా. సూర్య మాత్రం తనకేది పట్టనట్లు ఉంటాడు. తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అని నా అనుమానం అంటూ తనేమంటుందోనని చూశాను. కాసేపు మౌనంగా ఉన్నాక అంది, దాందేముంది లేవే, నాన్నగారికి చెప్తాను. ఊరి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటారు, 10th, ఇంటర్లో చదివేసిన వాళ్ళ అమ్మాయిలు. చూద్దాం, గంతకు తగ్గ బొంత ఎవరైనా దొరక్కపోదు. అయినా అసలు ఆ పల్లెటూరి అమ్మాయిలే ఎవ్వరూ ఇష్టపడట్లేదే. అంతా టౌన్లు, సిటీల వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా అతను చేసేది ఏ ఉద్యోగమో కూడా కాదు. ఈ రోజుల్లో సగటు మధ్యతరగతి తల్లిదండ్రులందరూ తమ కూతుర్లని ఏ గవర్నమెంట్ ఉద్యోగికో, కార్పొరేటివ్ ఉద్యోగికో ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారు. తన గొంతులోని ఆ నిర్లక్ష్యం హతాశురాల్ని చేసింది నన్ను. ఓహో, అన్నదాతకి ఆఖరికి కన్యాదాతలు కూడా కరువయ్యారన్నమాట అంటూ అప్రయత్నంగా అన్నాను. చూడు వర్ష, నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నేను సూర్యాని ఒకప్పుడు ఇష్టపడి ఉండొచ్చు. అలాగే రైతులంటే అభిమానం చూపించిన మాట నిజమే. మొదటిది అట్రాక్షన్, రెండోది ఇంట్రెస్ట్. ఈ రెండు జీవితంలో తాత్కాలికమైన 2 ఫీలింగ్స్ మాత్రమే, అంతేకాని అవే జీవితం అని నేను అనుకోలేను. ఈ విషయం ఎంతటితో వదిలేయి అంటూ ఖరాఖండిగా చెప్పింది. ఒక స్నేహితురాలుగా తన అభిప్రాయాన్ని గౌరవిస్తూ మౌనంగా ఉండిపోయాను. కానీ మనసులో మాత్రం ఆలోచనలు రేగుతూనే ఉన్నాయి. ధన్య మాటలలో కూడా ఏమాత్రం అవాస్తవం కాదు. ఈ విషయం కొన్నాళ్ల క్రితం నిశ్చయార్థం అయ్యి లగ్నపత్రికల వరకు వచ్చిన ఫణి పెళ్లి ఆగిపోయినప్పుడే తెలిసింది మా అందరికీ. మా బృందం అందరిలోకి పెద్దవాడు ఫణి. అగ్రికల్చరల్ BSc చదివాడు. వ్యవసాయం పట్ల మక్కువతో చాలా నెమ్మదస్తుడు.
ఇక నెల రోజుల్లో పెళ్ళనగా ఆ అమ్మాయి ఇతన్ని చేసుకోవడం ఇష్టం లేదంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో ఇక చేయగలిగిందేమీ లేక నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు రెండు వైపుల పెద్దలు. తరువాత తెలిసింది ఫణి పల్లెల్లో ఉండే ఒక సాధారణ రైతు అవడమే ఆమెకి నచ్చకపోవడానికి కారణమని. సూర్య పెళ్లికి సుముఖంగా ఉండట్లేదని ఆంటీ బాధపడినప్పుడల్లా నాకు సూర్య కళ్ళల్లో ధన్య పట్ల కనిపించిన ఆరాధన గుర్తొచ్చేది. అతని మనసులో ఒకవేళ ధన్య ఉందేమో అని ఇలా ఇద్దరినీ కలిపే చిన్న ప్రయత్నం చేశాను. అది వృధా అయినా ఒకటి మాత్రం నాకు అర్థమైంది. ఇద్దరి మధ్య నేను ఊహించలేనంత దూరం ఉంది. అది మంచి వ్యక్తిగా బతకాలి అని అనుకోవడానికి, మంచి వ్యక్తిగా కనిపించాలి అని అనుకోవడానికి మధ్య ఉన్నంత. ఒకవేళ ఈ పెళ్లి జరిగున్నా ధన్యకి తన కెరీర్ వదులుకోవాల్సిన అవసరం లేదు. తన ఆఫీస్ ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోనే. సూర్య కూడా మహిళా సాధికారత చాలా అవసరమని భావించే వ్యక్తి. తన ఆలోచనల్ని అభిప్రాయాల్ని తప్పక గౌరవిస్తారన్న నమ్మకం కూడా ఉంది. కానీ ధన్య నుంచి ఇలాంటి సమాధానం వస్తుందనుకోలేదు. తనకి ఇష్టం లేకపోయినంత మాత్రాన సూర్యని అలా చులకన చేసి మాట్లాడడం నాకు చాలా బాధ అనిపించింది. రైతుల గురించి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు పెట్టి తెగ జాలిపడే తనే ఇప్పుడు రైతుల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటోంది. నాకు ఆలోచించు కొద్దీ అసహనం పెరిగిపోతుంది. ప్రతిరోజు నకనకలాడే కడుపులు నింపుకోవడానికి ఆహారం పండించేందుకు రైతు కావాలి. సభలు సమావేశాల్లో సోషల్ మీడియాలో మన ఉదారత చూపుకోవడానికి రైతు కావాలి. కథలు కవితలు రాసి సినిమాలు తీసి ప్రశంసలు అవార్డులు పొందడానికి రైతు కావాలి. రాజకీయం చేసే అధికారం దక్కించుకోవడానికి కూడా రైతు కావాలి. కానీ జీవితం పంచుకోవడానికి మాత్రం రైతు పనికిరాడా? వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడమే యువత పాలిట శాపంగా మార్చేస్తోంది సమాజం. వ్యవసాయ రంగం పట్ల యువత విముఖత చూపితే అది భవిష్యత్తులో మన దేశ ఆహార భద్రతకే ముప్పు అన్న విషయం గ్రహించక తాత్కాలిక సుఖాల వైపు, విలాసాల వైపు పరుగుపెడుతున్నారు. రైతుల పట్ల అభిమానం అన్నది ఏసీ గదుల్లో కూర్చొని ఫోన్లో ఒక్క లైక్తోనో షేర్తోనో వ్యక్తం చేసేది కాదు. ఎవ్వరూ ఏమీ చెయ్యట్లేదు. రైతుల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే ముందు అసలు మనం ఏమన్నా చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. కనీసం మన రోజు తినే ఆహారం ఒక రైతన్న ఎంతో చెమటోడిస్తే వచ్చిందనే స్పృహతో వృధా చేయకుండా మెలిగినా చాలు. మన రైతు శ్రమని గౌరవించినట్లే. నేను అలా ఆలోచనలో ఉండగానే మెల్లిగా చినుకులు మొదలయ్యాయి. ఏ చీకు చింత లేదన్నట్లుగా ధన్య హాయిగా నిద్రపోతోంది. ఇక 10 నిమిషాల్లో హైవే చేరుతామనగా వర్షం బాగా పెరిగింది. కాసేపు ఆగుదాం అని అనుకుంటూ ఉండగా సైడ్ మిర్రర్లో నుంచి ఏదో బండి హైలైట్లు కనిపిస్తోంది. హెడ్లైట్లు కనిపిస్తోంది. కాస్త దగ్గరకు వచ్చాక తెలిసింది ఆ వచ్చేది సూర్య అని. కారు స్లో చేసి ఓ పక్కకు ఆపి దిగాను. నేను మర్చిపోయి అక్కడే వదిలేసిన ఫైల్ తీసుకొచ్చాడు. అరెరే, దీనికోసం ఇంత వర్షంలో తడుస్తూ రావాలా అన్నాను. ఈ మాత్రం వర్షానికి నేనేమైపోతానులే. అయినా ఈ వారంలో నువ్వు కలవాల్సిన వాళ్ళు, వివరాలు, చేయాల్సిన పనులు అన్నీ ఇందులోనే ఉన్నాయిగా అన్నాడు నవ్వుతూ. వాటి వరకు ఫోటోలు తీసి వాట్సాప్లో పంపించి ఉండాల్సిందిగా సూర్య అంటూ చూశాను. తన చేతిలో చక్కగా అల్లిన సన్నజాజిమాల నా చేతిలో పెడుతూ అన్నాడు, నువ్వు మరిచిపోయింది ఫైల్ కనుక తిరిగివ్వడానికి వచ్చాను. అదే నీ మనసైతే వచ్చేవాణ్ణి కాదు అంటూ. నాకు కొన్ని క్షణాలు పట్టింది తను ఏమన్నాడో అర్థమవడానికి. పొద్దున చూసిన పెయింటింగు గుర్తొచ్చింది. దాని అసలైన అర్థం ఏమిటో ఇప్పుడు బోధపడింది. ఇప్పటి వరకు సూర్యతో కలిసి ఎన్నో అడుగులు నడిచాను. మరో 7 అడుగులతో ఈ ప్రయాణం శాశ్వతం కావాలి. నా నిర్ణయం ఏంటో నాకంటే ముందు పసిగట్టినట్లుగా నా పెదాలు అప్రయత్నంగా విచ్చుకున్నాయి. అదండి కృషి పూర్ణిమ. నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కథ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారండి.